హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక చిన్న షార్ట్ స్టోరీని తీసానండి. ఇది కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. లేని వాళ్ళు ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అలాగే స్టోరీ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్‌కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్మస్ మెన్షన్. నా పేరు భావన. ఈ రాత్రి నా శోభనం. చాలా ఉత్సాహంగా ఉంది. వయసు వచ్చి పైట వేసుకున్న దగ్గర నుండి ఈ రోజు కోసం ఎదురు చూశాను. తీరైన నా ఒంటిని అందంగా మలుచుకున్నాను. ఈ కార్యం కోసమే. అసలు అనుకోలేదు నాకు ఈరోజు పెళ్ళి అవుతుంది అని. నిజానికి ఇది మా అక్కకి జరగవలసిన శోభనం. దారి తప్పి దానికి కావలసిన మొగుడు ఇప్పుడు నా మొగుడు అయ్యాడు. అదెలానో చెప్తాను వినండి. మా నాన్న సుదర్శన్‌కి ఇద్దరు భార్యలు. మమత, మాధవి. మా పెద్దమ్మ మమతని శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్న నా తండ్రి మ మా అమ్మ మాధవిని పెళ్లి కాకుండానే భార్యని చేసుకున్నాడు. నన్ను కన్నాడు. నాకు 10 ఏళ్ల వయసులో మా నాన్నకి నన్ను అప్పగించి నా తల్లి చనిపోయింది. అప్పటినుంచి నాన్న ఇంట్లోనే పని మనిషికి ఎక్కువ, ఇంటి మనిషికి తక్కువ అన్నట్లు ఉంటున్నాను. మా అక్క ప్రియ చాలా అందంగా ఉంటుంది. దాని అందం చూసుకునే దానికి చాలా పొగరు. మగవాళ్ళ పిచ్చి ఎక్కువ దానికి. ఇద్దరం ఒకే రోజు రజస్వల అయ్యాము. ఇక మా పెద్దమ్మకు నన్ను కూడా చూసుకోవడం తప్పలేదు. నేను కొద్దిగా ఛాయ నలుపు ఉంటాను. మా అక్క పసిడి రంగులో మెరుస్తూ ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటుంది. అందుకే నేను చాప మీద కూర్చున్న అన్ని రోజులు చిక్కగా పసుపు మీగడతో ఒళ్ళంతా రాసుకునేదాన్ని. కూర్చోబెట్టి రోజుకి నా మొహంలో కనబడుతున్న కాంతి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ రోజు చూసిన ఆ రోజు అలంకరణ చేసేసరికి నన్ను చూసి కుళ్ళుకుంది. నాలో గర్వం కొద్దిగా ఇక పెరుగుతున్న కొద్దీ నా ఒంట్లో జరుగుతున్న మార్పులు, చేరుతున్న అందాలు చూసి ప్రియలో ఈర్ష్య, అసూయ. మా పెద్దమ్మ కూడా సరైన తిండి పెట్టలేదు. వయసుకు మించి ఎదిగావు అని తిట్టిపోస్తూ దాని కుళ్ళు తెలిపేది చేతల్లో. అయినా నేను నా అందం మీద శ్రద్ధ తగ్గించలేదు. పెద్ద పెద్ద కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవులు, నున్నటి చెంపలు, సన్నగా నున్నగా ఉన్న మెడ, మెడ కింద 2 గుండ్రంగా ఉన్న బంగారు కళశాల లాంటి యథ సంపద, 2 నెలవంకలు చేరిన నడుము, ఆ నెలవంకల మధ్య చందమామలా మెరుస్తున్న నాభి లోతు, గుండ్రంగా లోతుగా ఉండే భలే బాగుంటుంది నా నాభి లోతు. ఇక దాని కిందకి వెళుతూ ఉన్న కొద్దీ ఎన్నో నిధులు, నిక్షేపాలు. నా తొడలు అరటి బొంతల్లా ఉన్నాయని నా 10వ తరగతిలో పాఠం చెప్పిన మాస్టారు అనడం నాకింకా గుర్తే. నున్నటి పిక్కలు, లేత తమలపాకు లాంటి పాదాలు. ఇది నా శరీరం. నా శరీరం అంటే నాకు ఎంతో ఇష్టం. వాలు జడ నా అందానికి సరిగ్గా సరిపోతుంది. ఇక నన్ను చూస్తూ నా అక్క, వాళ్ళమ్మ కుళ్ళిపోయి చచ్చేవారు. నెల రోజుల క్రితం ప్రియాకి సంబంధం వచ్చింది. అబ్బాయి బిజినెస్ మ్యాన్ అని, కట్నం కానుకలు ఏమీ అవసరం లేదని చెప్పడంతో ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంది మా పెద్దమ్మ. బావగారు చాలా బాగున్నారు. ఎంగేజ్మెంట్ ఎప్పుడో నిర్ణయం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణమే పోతున్న పని అయింది. మా నాన్నని కాలర్ పట్టుకుని అడగాలి అనిపించింది. ఆ అబ్బాయితో నాకు పెళ్లి చెయ్యండి అని. కానీ నేను అలా చేయలేకపోయాను. కారణం, కోపం వచ్చి వాళ్ళు నన్ను వెళ్ళగొడితే నాకు దిక్కు దివాణం లేదు మరి. 3 రోజుల్లో ఎంగేజ్మెంట్ కోసం వచ్చారు బావగారు, తన కుటుంబం. బ్లాక్ సూట్లో ఫారెన్ బ్రాండ్ వాచ్, షూతో నవ మన్మధుడిలా ఉన్నాడు. పడవ లాంటి కారు నుండి దిగుతూ ఉంటే రెక్కలు కట్టుకుని వచ్చిన రాజకుమారులా ఉన్నాడు. కానీ వచ్చింది నా కోసం కాదు కదా అని బాధేసింది. ఏదోలా తనని ముట్టుకోవాలి, లేదు తన స్పర్శ నన్ను తాకాలి. ఈ 22 ఏళ్ల ఈడుకి మగ స్పర్శ ఎలా ఉంటుందో తెలియదు. బావగారు నన్ను ముట్టుకునేలా చేయాలి అని అప్పటికప్పుడు ప్లాన్ చేశాను. అందరూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తూ ఉంటే చివర ఉన్నారు బావగారు. ఆయనకి ఏదో ఫోన్ వచ్చిందని మాట్లాడి వస్తాను అని చెప్పి ఫోన్లో ఉండగానే నా వైపు చూసుకున్నాను.
చీర కావాలి అని అడిగితే పెళ్ళికి కొనిస్తాను, అప్పటికి లంగా ఓణితో సరిపెట్టుకో అని అంది పెద్దమ్మ. సరే అని ఒప్పుకున్నాను. లంగాని పొత్తి కడుపుకి 1 ఇంచు కిందకి కట్టుకున్నాను. నా బంగారు కలశాలకి సరిగ్గా ఒద్దికగా జాకెట్టు మీద హుక్కు జాగ్రత్తగా తీశాను. పైట కాస్త లూజ్గా కట్టుకుని నడుముకి సన్నటి గొలుసు వేసుకున్నాను. నా తెలివికి నేనే మురిసిపోయాను. బావగారు ఫోన్ కట్ చేసి ఇటే వస్తున్నారు. నేను సడన్గా అతనికి ఎదురు వెళ్ళాను. బ్లాక్ గాగుల్స్ నుండి నన్నే చూస్తున్నాడు అనిపించింది. వాట్ అన్నాడు పొగరెక్కిన చిరుతల. కాళ్ళు బావగారు, కాళ్ళు కడుక్కోండి అనగానే షూ విప్పదీసి తన తెల్లటి కాళ్ళని నా ముందు పెట్టాడు. బకెట్లో ఉన్న నీటితో నా ఎడమ చేతిలో వాటర్ పట్టుకుని కుడి చేతిలో కడిగాను. గాగుల్స్ తీసి నన్నే చూస్తున్నాడేమో అనుకోగానే హాయిగా అనిపించింది. జాకెట్ పైన హుక్కు తీశాను కదా, అందులో నుండి నా పర్వాలు కనిపిస్తున్నాయేమో, అందుకే బాగా డీప్గా చూస్తున్నాడు. 2 కాళ్ళు కడిగి లేస్తుంటే నా లంగా మీద నేనే కాలేసుకుని పడబోయినట్లు చెయ్యగానే ఆయన ఐరన్ రాడ్ లాంటి చేతులతో నా నడుముని పట్టుకున్నాడు. నాకు మైకం ఆవరించింది. ఆహా, ఎంత సుఖంగా ఉంది పట్టు అనుకుని సంబరపడ్డాను. పనిలో పనిగా నేను కూడా ఆయన వీపు మీద చెయ్యేసి నిలబడుతున్నట్లుగా గట్టిగా హత్తుకున్నాను. ఆయన బలమైన ఛాతీకి నా మెత్తటి పర్వాలు తాకించేసరికి నాలో కరెంటు పాస్ అయ్యింది. అదే సమయంలో ఆయనలో మగతనం పురివిప్పింది. దానికి సాక్ష్యంగా నిలిచాయి ఆయన పట్టులో గట్టితనం. నాలో గర్వం పుట్టింది ఇసుమంతా. నా బావని పెళ్లి తర్వాత అయినా నా సొంతం చేసుకోవచ్చనే ఆశకి ఆజ్యం పోసింది ఆయనలో మార్పు. నాలో చెలరేగిన తుఫాన్ ఎలా చల్లారుతుందో అర్థం కాలేదు. మరి ఆయనలో నా నడుము విడిచి నన్ను నిలబెట్టి చూసి నడువు అని యాటిట్యూడ్గా చెప్పి ముందుకు వెళ్ళాడు. ఆహా, చూసి నడవడం కాదు, నీ పక్కలోకి రాకుంటే అప్పుడు అడుగు అని నాలో నేనే శబ్దం చేసుకుని బ్లౌజ్ హుక్ పెట్టుకుని హాల్లోకి వెళ్ళాను. అందరూ ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉండి నన్ను గమనించలేదు. నేను మాత్రం స్టేజ్ మీద రింగ్స్ మార్చుకుంటున్న అక్కని బావని చూస్తూ బావ పక్కనే నన్ను ఊహించుకుంటున్నా. ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా చిన్న చిన్న కారణాలు చెప్తూ అతని చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఉన్నా. తర్వాత రోజు పెళ్లి షాపింగ్ అని పిలిచారు వాళ్ళే. మా అక్కకి వీలు లేదు, లీవ్ ఇవ్వను అని చెప్పారు అనడంతో నన్ను తీసుకుని వెళ్ళింది పెద్దమ్మ. బావగారి కుటుంబం నన్ను కూడా బాగానే చూసుకుంటున్నారు. అక్కకి బట్టలు అన్నీ నా కళ్ళ ముందే తీసుకుంటూ ఉంటే నాకెక్కడో కాలింది. కానీ మా నాన్న మొహం చూసి వదిలేశాను. బావ వస్తాడు అనుకుంటే రాలేదు. ఏంటి అని బాధ నాలో. అప్పుడే అందరూ బంగారం కొనడానికి పైన ఫ్లోర్కి వెళ్తున్నారు. లిఫ్ట్లో నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోమని పెద్దమ్మ 5,000 చేతిలో పెట్టి డైవర్ట్ చేసింది. తన బిడ్డ కోసం ఏం కొంటున్నారో నాకు తెలియకూడదు అని. పోన్లే అని వదిలేసి మంచి లెహంగా తీసుకుందామని చూస్తున్నా. వైన్ కలర్లో మెరుస్తున్న లెహంగా నాకు పిచ్చగా నచ్చింది. అది తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళాను. నా డ్రెస్ విప్పి ఇన్నర్ మీదే ఉన్నాను. అంతే, అంతా చీకటి. డోర్ తెరుచుకున్న శబ్దం అయ్యింది. సహజంగా ఉండే సిగ్గు బెరుగుతో 2 చేతులు నా ఎదకి అడ్డుగా పెట్టుకున్నాను. అక్కడ నాతో పాటు ఇంకెవరో ఉన్నారని అనిపించింది. వచ్చిన వాళ్ళు మగవాళ్ళైతే నేనే, భయపడకు వాయిస్ వినిపించింది బావగారిది. నాలో కంగారు. నేను అనుకుని వచ్చారా లేదా అక్క అనుకున్నారా? ఎవరు అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అని నా దేహాన్ని ఫ్రీగా ఉంచాను. నీతో ఎప్పుడు మాట్లాడాలి అన్నా బిజీ అంటావెందుకు? అంత బిజీ పనులు ఏమున్నాయి? కొద్దిగా కోపంగా అడుగుతున్నారు ఆయన. నా వైపు నుండి నో రెస్పాన్స్. మళ్ళీ వాయిస్ గుర్తుపడితే కష్టం కదా, అందుకే సైలెన్స్. ఆ సైలెన్స్ బ్రేక్ చేయకుండానే నా దగ్గరికి వచ్చారు నెమ్మదిగా. నాలో కొద్దిగా బెరుకు. నేను డ్రెస్లో నేనని అతనికి అర్థం కాగానే నా చేతిని ఆయన ప్యాంట్ మీద పెట్టారు. గుండె జారి స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటే ఆయన తన 2 చేతులతో నా పర్వాలని ప్రెస్ చేస్తూ పెదాలని ముడేశాడు. ఆహా, ఎంత బాగుంది ముద్దు. నా ఎదను ప్రెస్ చేస్తూ
ముద్దు కంటిన్యూ చేస్తూ మధ్యలో ఎద మీద చేతిని తీసి నడుము మీద వేశారు. బావగారి చిన్న తమ్ముడు ఎగిరెగిరి పడుతున్నాడు. నా నడుము సవరిస్తూ నీలో చేరిపోవాలి అని ఉంది అని చెవి దగ్గరకు వచ్చి మంద్ర స్థాయిలో అడిగారు. నాలో జివ్వమని రేగాయి కోరికలు. నా ఆడితనం నిద్రలేచి కోరికలతో కాలిపోతుంది శరీరం. పరువాలు ప్రెస్ చేస్తూ కొరుకుతూ కోరికిన వాటి మీద తన ఎంగిలి పూస్తూ నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్న ఆయనని నాలోకి ఆహ్వానించమని మనసు విపరీతంగా పోరు పెడుతుంటే ఆయన నడుము మీదకి కాలేసి కూర్చుని మెడలో తడి పెదవులు అద్దుతూ ముద్దులిచ్చాను. నన్ను ఆ ట్రయల్ రూమ్లో గోడకి ఆనించి ఆయన షర్ట్ తీశాడు. బలమైన ఆ దేహం మీద పెదవులు ఆనిస్తూ కొరుకుతూ అతన్ని ముప్పు తిప్పలు పెట్టేశాను. రాక్షసి అని నా పెదవులు కొరికి నొప్పితో నేను బొగురుస్తూ ఉంటే తన ఎంగిలి పూసి నడుము కందిపోయేలాగా గిల్లారు. ఇలానే నీలోకి వచ్చేనా అని అంటూ నా చేతిని తను పట్టుకోగా నాకు భయమైన మాట వాస్తవం. అక్క అనుకుని అడ్వాన్స్ అయిపోతున్నాడు. కాదని తెలిస్తే ఎన్నో సమస్యలు. ఎలాగో నాకు అట్రాక్ట్ అయ్యాడు కదా, పెళ్లి తర్వాత అయినా నేను తనను సొంతం చేసుకుంటా అని మళ్ళీ పెదవులు కలిపి మన ఫస్ట్ నైట్ రోజే కలుద్దాం అని చిన్న గొంతుతో చెప్పేసరికి నన్ను వదిలి షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళాడు. కరెంట్ వచ్చింది. ఓహో, ఇదంతా బావగారి ప్లానా అని అప్పటికే రంగు మారిన నా దేహాన్ని చూసుకుని నవ్వుకున్నాను. అతని స్పర్శలోని సుఖం ఎంత బాగుంది. ఎంత మ్యాన్లీగా పట్టుకున్నాడు. కిస్ ఎంత బాగా పెట్టాడు. డీప్ వాయిస్తో మాట్లాడుతూ ఉంటే ఎంత బాగున్నాడో. ఇక బెడ్ మీద ఎంతలా ఉంటాడో, ఎన్ని రౌండ్స్ వేస్తాడో అని ఊహల్లో తేలుతూ నార్మల్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాను. ఆశ్చర్యం, బయట ఎవరూ లేరు. బావగారు ఎవరికీ తెలియకుండా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారేమో అని ఆ లెహంగా ప్యాక్ చేసుకుని ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళాను. బావగారి స్పర్శకి కమిలిన నా దేహం సలుపుతూ ఉంది నొప్పికి. మొదటిసారి సున్నిత భాగాలు నలిపాడు కదా, ఆ మాత్రం నొప్పి మామూలే అని నా పర్వాలు చూసుకున్నాను. పాలు తాగే పసిపిల్లాడిలా మారిన బావగారిని ఏమని వారించలేక ఇంకా ఇంకా గట్టిగా అదుముకున్నాను. ఆ నొప్పులు ఇప్పుడు తెలుస్తూ ఉంటే వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ పూట భోజనం కూడా చేయకుండా జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ నిద్రపోయాను. ఇక పెళ్లి పనుల్లో భాగంగా నన్ను ఒకరోజు బావగారి బట్టలు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. ఆ రోజు కూడా నలా పరీక్షించదలిచి లంగావోణి అయితే సాంప్రదాయంగా ఉంటుందని అదే కట్టుకుని వెళ్ళాను. మరింత శ్రద్ధగా పెద్ద రాజ్మహల్ లాంటి ఇంటికి కోడలు కాబోతున్న నా సవతి అక్కని చూసి అసూయ రగులుతుంది కొద్దిగా. బావగారి సుఖం నా దగ్గరే ఉన్నప్పుడు నేనే కదా ఈ ఇంటికి మహారాణి అనే తలంపు వచ్చింది. కానీ నా కళ్ళ ముందు నాన్న కనిపించి ఇంకా విషయం విస్మరించాను. గేట్ లోపలికి అడుగు పెట్టగానే నన్ను సాదరంగా ఆహ్వానించారు అత్తగారు. బావగారికి పెట్టవలసిన బట్టలు, ఉంగరం, చైన్ అన్నీ వాళ్ళకి అప్పగించాను. భోజనం చేయమని అన్నారు. వద్దని వారించాను. అదిగో మీ బావ కూడా వచ్చాడు, ఇద్దరు కలిసి తినండి అని నన్ను కూర్చోబెట్టి అత్తయ్య ఇద్దరికి వడ్డించింది. నా ఎడమ చేతి వైపు బావగారు కూర్చున్నారు. ఇక నా పని సులభమైంది. అత్తకి ఏదో పని ఉందని మమ్మల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళింది. కుడి చేత్తో తింటూ బావగారికి ఎడమ చేత్తో అన్నీ వడ్డిస్తూనే ఉంటే నా నడుము మడతలు పైట కింద జాకెట్ కిందకి పొంగి కనిపిస్తున్న నా పాల పొంగులు అన్నీ ఆయనకి కనువిందు చేస్తున్నాయి. ఇది తినండి బావగారు, చాలా బాగుంది అని నా ఎంగిలి చేతిలో స్వీట్ పట్టుకుని ఆయన పెదవుల ముందు పెట్టాను. పెట్టాక కానీ తెలియలేదు ఆయనకి కోపం వస్తే ఎలాగా అని. అంతలోనే మీకు ఇష్టమైతేనే తినండి, లేదంటే వద్దు అని పెదవి విడిచేసరికి ఆయన తన నోటిని ఓపెన్ చేశారు. నా ఎంగిలి చేత్తోనే ఆయన నోట్లో స్వీట్ పెట్టేసరికి గుటక వెయ్యలేకపోయాను. అదే అదనుగా అది ఇది అంటూ ఏవో చెప్తూ ఇద్దరి మధ్య దూరం తగ్గేలాగా బాగా దగ్గరికి వెళ్ళాను. నా కాళ్ళకి ఆయన కాళ్ళు తగిలాయి చల్లగా. సారీ బావగారు, చూసుకోలేదు అని కిందకి వంగే నెపంతో ఆయన మగతనం చూశాను. అది నా కోసమే ఎదురు చూస్తున్నట్లు
మళ్ళీ ఆడుతుంది. పాపం అనిపించింది దాని ప్రయాస చూసి. బావగారు దానిని ఎందుకు కష్టపెడుతున్నారో తెలియడం లేదు అని బిగుతుగా ఉన్న బ్లౌజ్ని చూసుకోలేదు. అప్పటికే బావగారి చూపు నా పాల కుండల మీద ఉంది అని గ్రహించిన డైరెక్ట్గా చనువు తీసుకోలేను కదా. ఆయన అదే ఆయన కూడా అదే స్థితిలో ఉన్నారేమో. తాకి తాకనట్లు నా నడుము తాకి సంబరపడ్డారు. ఆ మాత్రం దానికే. ఎటు పెళ్ళికి ఇంకా 2 రోజుల సమయమే ఉంది కాబట్టి తర్వాత మా అక్కతో పగలు రాత్రి సుఖాల తీరం చేరతాడు అనుకోగానే ఈర్ష్య బగ్గుమంది నా గుండెల్లో. కానీ అది తప్పదు అనుకుని బాయ్ బావగారు అని బయటకు వస్తుంటే నేను డ్రాప్ చేస్తాను అని వచ్చేసాడు నా వెనకనే. నా వెనక వస్తున్న ఆయన చూపు ఎక్కడుందో గ్రహించి మరోసారి నాలో గర్వం. బావగారికి వెనకాల నుండి ఇష్టం కాబోలు అని మరింత వయ్యారంగా నడిచాను కావాలనే. ఆయన నా విరుపులు అన్నీ చూస్తున్నట్లే ఉన్నారు. కారు ఎక్కించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. వెళ్తూ వెళ్తూ నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చారు. అది నాకుతూ ఆయన్నే డీప్గా చూశాను. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి క్షణం పాటు. ఇల్లు వచ్చాక ఇంట్లోకి రాకుండానే ఆయన వెళ్ళిపోయారు. నాలో మరొకసారి ఆశాభంగం. లోపలికి వచ్చి టీ కాఫీ తాగేసి వెళ్ళవచ్చుగా అనిపించింది. కానీ గట్టిగా అడగలేకపోయాను. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. బావగారి పక్కన ఈ చుంచు మొహంది ఎందుకు? ఆయనకి అన్ని విధాలా సరైన జోడు నేనే కదా అని మనసు పోరు పెట్టింది. ఇక ఇప్పుడు అనుకునే లాభం లేదు అని బావగారిని పెళ్ళికొడుకు గెటప్లో చూసి ప్రేమలో పడిపోయాను. ప్రియా, నీది ఎంత అదృష్టమో, బెస్ట్ హస్బెండ్ని పట్టేశావు అని అక్క రాత చూసి కుళ్ళుకున్నా. తెల్లటి పంచెలో సిల్కీ హెయిర్ మొహం మీద పడుతూ ఉంటే నుదుటి మీద బాసికం, బుగ్గన చుక్కన మన్మధుడలా ఉన్నాడు బావ. నా ఒంటి మీద చెయ్యేసిన మొదటి మగవాడు. నాకు వాడే కావాలి అని పోరు పెడుతున్న మనసుని ఎలా ఆపాలో తెలియక నా కంట్లో నిలిచింది చిన్న నీటి బిందువు. మా ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన కళ్ళలో మెదులుతూ నన్ను బాధ పెడుతుంది. తన మునివేళ్ళు ఇంకా నా మేనుని తాకుతున్నట్లే ఉంది. తన నాలుక నా నాభి లోతుని కొలుస్తున్నట్లే ఉంది. తన చేతులు నా పరువాలతో పదనిసలు పలికిస్తున్నట్లే ఉంది. తన ఊపిరి నాలో కలిసిపోనట్లు, నన్ను తనలో కలిపేసుకున్నట్లు ఇంకా ఇంకా ఏవేవో ఊహలు నా మనసుని కమ్మేశాయి. తన చెంపల మీద నా పెదవులు నిలిచి చెవిలో ఏవో ఊసులు ఆడాలని అనిపిస్తుంది. బావగారి మగతనానికి నా ఆడతనంతో ధీటుగా సమాధానం చెప్పాలని ఆతృతగా ఉంది. ఆయన టచ్కి నా ఒంట్లో పేలుతున్న ట్రాన్స్ఫార్మర్ని ఎలా కట్టడి చేయాలి? ఇలా నా కలలు కళ్ళలు చేసి నా సవతి అక్కని పెళ్లి చేసుకుంటూ ఉంటే నాలో అసూయ ద్వేషాల కంటే ఎక్కువ బాధ నన్ను ఆవహించింది. అక్కడ ఒక్క క్షణం ఉండాలని అనిపించలేదు. కానీ మా పెద్దమ్మ ప్రతి ఒక్క పని నాతోనే చేయిస్తుంది. నేను పచ్చని పట్టు చీరలో ఉన్నాను. మా అమ్మ తన గుర్తుగా నాకు ఇచ్చిన నెక్లెస్ వేసుకుని అందానికి అందంలా ఉన్నాను. నా నడుము అసలు దాచుకోలేదు. నా బావకి కనబడేలా అక్కడే తిరుగుతూ ఆయన అటెన్షన్ని గ్రాప్ చేస్తూనే అప్పుడప్పుడు ఆయన కళ్ళల్లోకి చూస్తూ మెసేజ్ పంపుతున్నాను. వద్దు బావా, దాన్ని చేసుకోకు. నేను నీకు సరైన జోడి. నన్ను చేసుకో. నీ మగతనం నన్నే కోరుకుంది. నా కోసమే అది ఎదురు చూస్తుంది. వాళ్ళని దూరం చెయ్యకు అని నా మనసు మూగగా బాధపడింది. మాంగళ్య వాయిద్యాలు మారుమోగుతున్నాయి. అక్కని తీసుకుని రావడానికి వెళ్ళిన ఆడంగులు ఇంకా రాలేదు. ఆలోపు బావ గదికి వెళ్ళి ఆయన ఒక్కడే ఉండడం చూసి గదికి గడియ వేసి వెళ్ళి పక్కన మోకాళ్ళ మీద కూర్చుని బాసికం సరిచేస్తున్నట్లు, కళ్యాణ తిలకం చూస్తున్నట్లు, ఏదో పని ఉన్నట్లు ఆయన చెవిలో ఏదో చెప్తూ మెత్తటి నా పెదాలను గరుకుగా ఉన్న ఆయన చెంపలకి ఆనిచ్చాను. ఆయన ఏంటిది అన్నట్లు చూశారు. ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నారు బావా, అందుకే ముద్దిచ్చాను. మా అక్కకి చెప్పకండి అని ఎలాగో ఏమనలేదు కదా అని ఈసారి పెదవులను ఇంకొంచెం ఎక్కువసేపు ఆయన చెంపల మీద నిలిపి ఎంగిలి పోసి గట్టిగా కొరికాను. ఆయన సడన్గా నా నడుము పట్టుకున్నారు. నేను ఆశ్చర్యపోయాను. బావా మరదళ్ళ సరసమా అని నవ్వారు. అవును బావా,
మీరు చాలా హార్ట్గా ఉన్నారు. నాకు కూడా మీలాంటి వారే భర్తగా కావాలి. మీకు తమ్ముడు ఉన్నారా అని ఆయన పొత్తి కడుపు కిందకి చూశాను. ఆయన నా నడుము గిల్లి, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడినే అని చెప్పి డోర్ తీయడానికి వెళుతూ ఉంటే వెళ్ళి వెనకాల నుండి గట్టిగా హక్ చేసుకున్నాను. నా పరువాలు ఆయన బలమైన వీపుని గుచ్చుకుని పచ్చడి అయ్యాయి. నాకు మాత్రం హాయిగా ఉంది. వెచ్చగా మారిన కౌగిలిని విడిపిస్తూ, బావా మీరు చాలా అందంగా ఉన్నారు అని మరొకసారి ఆయన చెంపలని ముద్దాడాలని దగ్గరికి జరిగాను. కానీ ఆయన నా నడుముకి రెండు వైపులా చేతులు వేసి పిసుకుతూ నా మొహం మీదకి తన మొహాన్ని తీసుకుని వచ్చారు. ఆడది అలా మీద మీద పడుతూ ఉంటే ఏ మగాడైనా కాదంటాడా మా బావగారు కూడా. అందుకే తక్కువేమీ కాదు. నా ఎర్రటి పెదవులని గండు తుమ్మెదలా జుర్రుకోవడానికి ముందుకు వస్తుంటే నాకు భయం ఒక పక్కన, కంగారు ఒక పక్కన కలిశాయి. తన పెదవులు నా దగ్గరికి తీసుకుని వచ్చి నడుము మీద చేతులు ఇంకాస్త పైకి తీసుకుని వెళ్ళిన నా పాల పొంగుల దగ్గరికి వచ్చారు. నాలో మీటర్ పేలిపోయే అంత కంగారు. కానీ ఆయన స్పర్శ తగులుతూనే మైనంలా ఆయన కౌగిలిలో కరుగుతున్నాను. ఇక ఒక స్టెప్ అయితే ఇటు నా పరువాలు ఆయన చేతుల్లో మెత్తగా నలుగుతాయి, ఇటు నా పెదవులు ఆయన పెదవుల మధ్యలో చిక్కుకుంటాయి అని అనుకునే లోపు పందిట్లో కలకలం రేగింది. అది వినబడగానే ఆయన నన్ను వదిలి అద్దంలో చూసుకుని హెయిర్ సెట్ చేసుకుని డోర్ తీసి బయటికి వెళ్ళారు. నేను కూడా తీరిగ్గా తయారయ్యి వెళ్ళాను. ఎటు ఆయనకి కూడా నా మీద ఉద్దేశం మారింది కదా అని గర్వం నా పెదవులపై. మెల్లిగా బయటికి వెళ్ళాను. అక్కడంతా రచ్చరచ్చగా ఉంది. ఏమైంది? దూరంగా నిలబడిన మా మావయ్య కూతుర్ని అడిగాను. మీ అక్క పందిట్లో లేదటగా, లేచిపోయిందేమో అని అనుకుంటున్నారు. నీకేమైనా తెలుసా? నన్నే ఎగాదిగా చూస్తూ అనుమానించింది ఆ పొగరుబోతు అత్త కూతురు. ఏంటి, మా అక్క లేచిపోవడం ఏంటో అని ఆశ్చర్యపోయాను నేను. బావగారు దూరంగా కూర్చుని చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబం మా కుటుంబం గొడవలు పడుతున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే తెలుసుకోవాలి తల్లిదండ్రులుగా. ఇప్పుడు మీ పరువు పోయింది, మా పరువు పోయింది. మా బావగారి తల్లి శోకండాలు పెట్టడం మొదలుపెట్టింది. మా మామగారేమో ఊరుకో అని మా నాన్నని పిలిచి, ఇప్పుడు మా పరువు పోతే మాకు బిజినెస్లో కూడా చాలా నష్టం వస్తుంది, కాబట్టి నేను ఒక ప్రపోజల్ పెడతాను, మీరు దానికి ఒప్పుకుంటారా? సరే, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాము, పరువు నష్టం దావా వేస్తాము అని బెదిరించారు. మా నాన్న ఏం మాట్లాడలేకపోయాడు. ఏంటి బావగారు అని అన్నాడు. చాలా రోజుల నుండి ఆ పిలుపు అలవాటు కావడంతో. ఏమీ లేదు, సింపుల్గా మీకు మరొక కూతురు ఉంది కదా, తనని నా ఇంటి కోడలుగా పంపించండి అని ఆదేశించి పక్కకు జరిగారు. హాల్లో మొత్తం కలకలం రేగింది. ఆ పని మనిషి కూతుర్ని అంత పెద్ద రాజ్మహల్కి కోడలుగా పంపుతారా? తెలిసిన వాళ్ళ మాట. తెలియని వాళ్ళు అమ్మాయి చాలా చక్కగా ఉంది, పెళ్లి కూతురు కంటే కూడా ఈ అమ్మాయి బాగుంది అని నన్ను మెచ్చుకున్నారు. కానీ నేను మాత్రం బావగారినే చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ఆయన నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి. ఆయన ఏమీ మాట్లాడకుండా వచ్చి పీటల మీద కూర్చున్నారు. అందరిలో ఆశ్చర్యం. మా పెద్దమ్మ కళ్ళు ఎర్ర జీరాలు కమ్ముకున్నాయి. నా సంతోషం చూసి దానికి కుళ్ళు. ఆ స్థానంలో ఉండవలసిన తన కూతురు ఎటో పారిపోయిందన్న అసహనం అన్నీ కలిసి అక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి అని తనకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోతూ ఉంటే తన చెయ్యి పట్టి వెనక్కి లాగారు మా నాన్న. ఎక్కడికి వెళతావు? నా కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దాం పదా అని గద్దించారు. నేను అస్సలు చేయను. ఆ పని మనిషి కూతుర్ని ఇన్నాళ్ళు నేను సాకడమే గొప్ప, అలాంటిది ఈరోజు దానికి కన్యాదానం చేయాలా? అస్సలు చేయను అన్నారు. ఉరిమి చూశారు బావగారు. అంతే, ఎక్కడ వారు అక్కడ గప్చిప్పుగా ఉండిపోయారు. 10 నిమిషాల్లో నేను కట్టుకున్న చీర మీదకి అంతా అలంకరణ చేసి మేలు ముసుగుతో నన్ను పందిట్లోకి తీసుకువచ్చారు. నా ఆనందం అంతా ఇంతా కాదు. ఏనుగు అంబారి ఎక్కినంత సంతోషం నా మనసు మోస్తుంది. ఇక బావగారి బరువు మోయడమే తదుపరి. నన్ను ఆడవాళ్ళు అందరూ కలిసి పోలేరమ్మలా తయారు చేశారు. నాకు నా రూమ్ అస్సలు నచ్చలేదు. అందరినీ అరిచి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళమని ముందు నా జడ అంతా తీసేశాను. లూజ్ హెయిర్కి
2 మూరల మల్లెపూలు నిలువు వరుసలో పెట్టుకుని ఒత్తుగా ఉన్న నగలన్నీ తీసేసి కేవలం ఒక చిన్న నెక్లెస్, చెవులకి రవ్వల దుద్దులు ఉంచుకుని చేతులకి తగినన్ని గాజులు వేసుకుని లేత పసుపు పచ్చ రంగు సిఫాన్ చీరకి బాటిల్ గ్రీన్ కలర్ డిజైన్ ఉన్న కాంట్రాక్ట్ బ్లౌజ్తో మ్యాచ్ చేసి అందానికి అసూయ పుట్టేలా చీరని బొడ్డు కిందకి జరుపుకొని పాల గ్లాసుతో రతీదేవిలా తయారయ్యి వెళ్ళాను గదిలోకి. అప్పటికే బావగారు మంచం మీద ఒక కాలు వేసి ఒక చేత్తో సిగరెట్ తాగుతూ ఉన్నారు. ఆయన్ని చూస్తే చాలా కోపంలో ఉన్నారేమో అనిపించింది. అలా కూడా పిచ్చ హాటుగా ఉండి భలే నచ్చారు. బావగారు అని పిలిచాను. ఆయన వినలేదు. పాలు తీసుకుని వెళ్ళి ఆయన ముందు పెట్టి పాలు తీసుకోండి అని అన్నాను. అప్పుడు చూశారు నా వైపు. ఆ కళ్ళల్లో కోపం కొట్టించినట్లు ఉంది. ఏమంటారో అని భయపడి చచ్చాననుకోండి. నన్ను అమాంతం లిఫ్ట్ చేసి గాలిలో లేపి మంచం మీద పడేశారు. హావ్ అని అరిచాను మెత్తగా. నీ అక్క ఉండవలసిన ప్లేస్లో నువ్వున్నావు. ఓకే, చాయిస్ నాదే కాబట్టి నేను ఒప్పుకుంటాను. కానీ అది పందిట్లో చేసిన అవమానం మాత్రం నేను తీసుకోలేను. అందుకే నా మనసులో అవమానం, బాధ పోయేదాకా నా కింద నలుగుతూనే ఉంటావు అంటూ తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు నా మొగుడు. నాకు అలాగే ఇష్టమని చెప్దామనుకున్నా. కానీ చెప్పేలోపే నా పెదవులని తన పెదవులతో బంధించి శృంగార సామ్రాజ్యంలో సుదీర్ఘ పోరాటం చేయడానికి పూనుకున్నాడు. ఆ రాత్రి గది గోడలు కూడా పులకించిపోయాయి. ఇన్నాళ్ళు ఆ గదిలో బ్రహ్మచారిని చూసి చచ్చాము, ఇకనైనా రోజు భామా కలాపం చూడవచ్చు అని. వేడి ఆవిర్లు, తీయని నిట్టూర్పులు గది మూల మూలలా వినిపిస్తూ ఉంటే గాలి కూడా స్తంభించింది. ఆయన కసి తీరేదాకా నాతో చాలా నాటుగా ప్రవర్తించాడు. లేత మెత్తటి పరువాలు ఆయన బలమైన భుజాల కింద, దృఢమైన ఛాతీ కింద అప్పడంలా నలిగాయి. రాత్రి మొత్తం జాగరణ అయ్యి ఎప్పుడో కోడి కోసే వేళకి కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రకి ఆగలేక ఇక మరునాడు నుండి నా సంసార జీవితంలో ఎలాంటి అరమెరకలు లేవు. ప్రేమగా చూడను అని అతని ఉద్దేశం, కానీ నన్ను ముట్టుకుంటేనే ప్రేమ అనుకోవడం నా ఉద్దేశం. ఇద్దరి భావాలు కలవకున్న గమ్యాలు కలిశాయి. అలా మా పెళ్ళైన 16 రోజుల దాకా విరామం లేకుండా ప్రేమ సరాగాలు పలికిస్తూ, తనువుల సయ్యాట సాగిస్తూ, వలపుల మధురిమ కొనసాగిస్తూ ఉన్నాము. నల్లపూసలని మార్చే వేడుక అట్టహాసంగా మొదలైంది ఆ రోజు. సరిగ్గా అప్పుడే వచ్చింది నా సవతి అక్క, మా ఆయన అడ్రస్ వెతుక్కుంటూ. దాన్ని చూడగానే అందరూ కోపంతో కేకలేశారు. ఆయన మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఏవండి, నేను ఎటు పారిపోలేదు, నన్నెవరో కిడ్నాప్ చేశారు, మీరంటే నాకు ప్రాణం అని కళ్ళబొల్లి మాటలు చెప్తుంటే నాకు చాలా చిరాగ్గా వచ్చింది. అల్లుడి గారు అని అంటూ మా నాన్న భార్య కూడా వచ్చి మా ఆయన కాళ్ళు పట్టుకుని పందిట్లో తాళి కట్టవలసిన వధువు లేకుంటే దానితో పెళ్లి చేసి మీ గొంతు కోసాము, నా బిడ్డ వచ్చింది కదా, ఇదే మీ భార్య అంటూ ఆయన కాళ్ళు పట్టుకుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళ మాటలకి. ఆయనకి కూడా దాని మీద మోజే అని ఆ రోజు షాపింగ్ మాల్లోనే అర్థమైంది. ఇక ఇంటి దాకా వస్తే ఆగుతాడా అని నేను అనుకుంటూ ఉంటే, పెళ్ళి అయింది కదా, ఇప్పుడు ఇవన్నీ ఏంటి, వెళ్ళిపోమని అన్నారు ఆయన. లేదు బాబు, నా కూతుర్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటే సగం భార్య అయ్యింది. ఆ రోజు ఎవరో కిడ్నాప్ చేయకుంటే పూర్తిగా మీ భార్యగా మారేది. ఇదే అంతా చేసుంటుంది ముదనష్టపతి అని నా జుట్టు పట్టుకునే లోపే మా ఆయన వచ్చి ఆ చేతిని విడిపించాడు. ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. నేను నిజంగా దాన్ని కిడ్నాప్ చేయించలేదు. అయినా చేస్తే గీస్తే హత్య చేద్దును, కానీ కిడ్నాప్ ఏమవసరం? వాళ్ళు ఎప్పుడు నేను వండిన వంటలే తింటారు. నాకు కాలితే ఏ పురుగుల మందో తెచ్చి వాడేదాన్ని, కానీ అంత కోపం ఏనాడూ రాలేదు. కానీ ఇప్పుడు నిజంగానే వస్తుంది కూడా. నా మొగుడు నాకే సొంతం అని గట్టిగా అరిచి చెప్పాలని అనుకుంటూ ఉంటే ఆయన నోరు తెరిచి, ఫైన్, ఇది లీగల్గా సెటిల్ చేసుకుందాం, ఆలోపు ఇద్దరు ఇక్కడే ఉంటారు అని నల్లపూసలు మార్చకుండానే వెళ్ళిపోయారు.
నా ముందే అమ్మ కూతుళ్ళు ముసలి కన్నీరు కారుస్తుంటే చూడలేకపోయాను. నా హక్కు కాదు అనే హక్కు నా మెడలో తాళి కట్టిన మొగుడికి కూడా లేదని నాకు తెలుసు. 3 ముళ్ళు వేసి ముచ్చటగా 3 రాత్రులు కాదు 15 రాత్రులు 15 పగళ్ళు ఈరోజు ఉదయం కూడా పూజ ఉంది అని చెప్పినా వినకుండా నాతో శృంగార యాత్ర చేశారు. ఆయన కళ్ళల్లోకి చూసి అడగాలి అనుకునే లోపే గదిలోకి వెళ్ళారు. నా వైపు ఎవరూ నిలబడలేదు. పని మనిషి కూతుర్ని అనేనేమో. నేను ఎవరినైనా కావచ్చు, నా పుట్టిక ఏదైనా కావచ్చు, కానీ నా దేహం ప్రాణం ఒకరి మీదే పెట్టుకున్నాను. కాబట్టి నా మొగుడిని నేనే సాధించుకోవాలి అని కొంగు విదిలించుకుంటూ ఆయన వెనకే గదిలోకి వెళ్ళి అందరికీ చక్కగా వినబడేలా తలుపులు వేశాను. తలుపులైతే వేశాను, కానీ వెనక్కి తిరగాలి అంటే భయంగా అనిపించింది. భావన. ఇన్ని రోజుల్లో ఆయన నోటి వెంట నా పేరు ఒక్కసారి కూడా వినలేదు. ఇది మొదటిసారి. చెప్పండి అని వెనక్కి తిరిగాను. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు. ఈ మ్యారేజ్ నీకు ఇష్టం లేదు కదా అన్నారు. నేను మరొక్క మాట కూడా నెగటివ్గా వినలేకపోయాను. అక్కడే కుప్పకూలాను. ఏమైంది అంటూ ముందడిగి వేస్తే అక్కడే ఆగు. నేను నీకు ఎలా కనిపిస్తున్నా? నా శరీరం అమ్ముకునే వేసి అనుకుంటున్నావా? నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడే నేనెవరో మర్చిపోయావా అని నిలదీశాను గట్టిగా. ఆయన షాక్ తిన్నారు నా మాటలకి. నువ్వు నన్ను నిజంగానే ఒప్పుకొని ఈ ఇంటికి వచ్చావా అన్నారు. అవును, మిమ్మల్ని చూడంగానే ప్రేమించాను. మీ గాలి తాకినా చాలని మీ చుట్టూ తిరిగాను. పెళ్లి చేసుకునే రోజు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని ప్రేమగా ముద్దిచ్చాను. మీకు నా మాటల్లో చేతల్లో కామం కనిపించింది, కానీ ప్రేమ కనబడలేదా? మా అక్క మీద ఉన్న కసి కోపం అంతా నా మీద చూపించిన నన్ను ఏనాడు బాధ పెట్టలేదు. నన్ను ముట్టుకుంటున్నారు అని సంబరపడ్డాను. ఏదేమైనా నేను మిమ్మల్ని ఎవరితోనూ పంచుకోలేను. నా మొగుడు నాకే కావాలి, మీరు నాకే సొంతం అని ఆయన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చాను. ఆయన షర్టు ముందు భాగం అంతా నా కన్నీళ్లతో తడిచింది. నన్ను ఓదార్చి అక్కను చేర్చుకొని స్వర్గపు అంచుల దాకా ప్రయాణించారు. మరుసటి రోజు లాయర్ని పిలిపించి భావన నా భార్య, తన అక్కతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని మా పెళ్లిని లీగల్ చేశారు. నా ఆనందం అంతా ఇంత కాదు. చాలా సంతోషంగా ఉండడమే కాకుండా నా బాధ్యతలు తెలుసుకుని ఆ ఇంట్లో మసులుకుంటూ మంచి భార్యగానే కాకుండా బాధ్యత గల కోడలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మా నాన్న ఇంకా చేసేదేమీ లేక మా అక్క ఎవడిని లేపుకొని పోయిందో వాడిని పట్టుకుని వచ్చి ఇద్దరికి పెళ్లి చేసి తన ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నాడు. అలా అక్క మొగుడు కావలసిన వాడు నాకు మొగుడైన కథ ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? చిన్న స్టోరీ. మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించడం మర్చిపోవద్దు. మరొక మంచి కథలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.